Hi friends, welcome to Sapna Swami Vlogs. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో అందరికి హ్యాపీ హోలీ. అయ్యా మనం హోలీ ఆడుకోదా? జ్యోతినిగా ఆడతాం. చేతి వేరే టార్గెట్. అవును ఆడొచ్చు, ఏం కాదు. సంపు నీళ్ళు జ్యోతి చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తెచ్చి వస్తాం భరించు అంతే. సరేనా? దెబ్బకి సర్జరీ వస్తుంది, మళ్ళీ హాస్పిటల్ తీసుకొని పోతాం. అదే హాస్పిటల్ తర్వాత హోలీ ఆడిన తర్వాత ఎవరికైనా హాస్పిటల్ పోయే ఛాన్సెస్ ఉంటాయా? నాకుంటాయి. పోతారు. మా జ్యోతికి ఉంటుంది అన్నట్టు. చల్లీలు అంటే పడేది మా జ్యోతికి. ఏమైందిరా? పాలు మళ్ళీ తీసుకుంటారా? అంటే పెరుగు తింటున్నాం కదా రోజు. జస్ ఆ పెరుగు గడ్డ పెరుగు ఎట్లయితుందంటే తిన్న తర్వాత నాకు సాయంత్రం దాకా అదే పెరుగు వాసన వస్తుంది. కొంచెం వాటర్ కలుపురల్లా. అట్లా కలపరు, వాటర్ కలిపితే పెరుగు తోడుకున్నాక వాటర్ సపరేట్ వస్తుంది అంత. ఆ వాటరే మళ్ళీ అలానే పోసుకుంటాం కానీ తర్వాత వాటర్ పోసుకుంది లేదు. ఆ వాటర్ పోయకుండా పాలు తోడేస్తేనే అట్లా వస్తున్నాయి. ఇంకా మనం ఈ నీళ్ళు కలిపి ఇంకా తోడేసి ఇంకెట్లా వస్తాయి? సరే కానీ ఇప్పుడు హోలీ ఏమన్నా రుద్దుదామా? చెల్లెని అడుగుదాం. మనం రావాలి మనకనే కలర్స్ లేవుగా. ఏం ఇట్లా జస్ట్ ఇట్లా మా ఇంటి మీదనే కలర్స్ ముగ్గులేసే కలర్ రుద్దుతారా? జ్యోతి ముగ్గులేసే కలర్ రుద్దుతారా? పసుపు ఉంది కానీ పసుపు రుత్తే అయిపోతుంది. పసుపు ఇంత కారం ఇంత, పసుపు ఇంత కారం ఇంత, ఎర్రగా ఉంటుంది పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉంటది పసుపు, ఎర్రగా ఉంటది కారం. టమాటాలు ఉన్నాయి కదా ఇంట్లో. టమాటాలు నువ్వు మాతో చల్ల నీళ్ళతో ఆడతావా చెప్పు? వాటర్ క్యాన్సిల్, కలర్ అయితే ఓకే. వాటర్ చల్ల నీళ్ళతోటే ఆడతావు. పసుపు బెటర్ దెబ్బకి తెల్లగైతారు అందరూ. హోలీ అంటేనే వాటర్ కలర్స్. నువ్వు అట్లా ఆడనట్టు ఎట్లా జ్యోతి? యాక్చువల్లీ ఈ రోజు రాజన్న వాళ్ళది మనకు ఈవెంట్ వచ్చిండే కానీ మనం అటు పోతామని చెప్పేసి నేనే క్యాన్సిల్ చేసుకున్నా. బాలాజీ నగర్లో ఈవెంట్ ఉండే, హోలీ ఈవెంట్. ఈ రొట్టెలు వేసుకొని తినేదానికి ఇంకా ఆకలేడు అవుతుంది. అందుకని మనకేం ఆకలి అవుతుందో తిందాం అంటే ఇప్పుడు వద్దు బాబా అంటారు, ఇప్పుడు వద్దు బాబా కోసం ఆగు అంటారు. ఇక ఇంకేడ ఆకలి అవుతుంది ఇక ఇట్లా తిన్నాక. అసలే అది ఏం రొట్టె? జొన్న రొట్టె, సజ్జ రొట్టె. రాత్రి ఒకటి ఉండగా పెద్దది మేము రాత్రి అయిపోయింది. రొట్టె లేదు మరి మాకు రాత్రి చెప్పేది. చాలా మనం మురుకులు వేస్తున్నాం. రైట్, రాత్రి అంత అన్నం ఎందుకు పెట్టిర్రా? జ్యోతి తింటది, గిరి తింటది, మీరు అందరు తింటారని చెప్పి పెట్టినాము. కానీ జ్యోతి ఏమో రొట్టె తినగానే నాకు రొట్టె క్యాన్సల్. టిఫిన్ చేయకుర్రా? ఏం చేసిరు టిఫిన్? టిఫిన్ కోసం అని చెప్పేసి 8 కిలోల బగోన్లో పెట్టారు. ఇదేమో అబ్బాయిలు రెడీ అవుతుంది. ఇంతగానో టిఫిన్ ఏంది ఇది నాకు అర్థమవుతలేదు. వండుతుర్రు పాడేస్తారు. మా అమ్మ ఉంటే ఇప్పటి వరకు పొట్టు తిట్టేది. ఏడు ఏర్పడుతుందమ్మా, ఏర్పడుతుంది మీకు. గుడ్ మార్నింగ్, హ్యాపీ హోలీ. హోలీ ఆడుకున్నావుగా, మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కదాన్ని ఆడుకున్నావుగా. స్కూల్ ఆడుకోలేరా? హాయమ్మ రుద్దలే నీకు? నువ్వు రుద్దినావు ఎవరికైనా? ఎందుకురా? ఏంటి ఏం చల్లగా ఉందిరా? కలర్ చల్లగా ఉంటుందా రైడనా? ఏం రాస్తున్నావు మరి? కొత్త స్లేట్ కథం. ఇక కొత్త స్లేట్ వచ్చిందిగా, పాత స్లేట్ పడేసింది. ఈ కొత్త స్లేట్ని మొత్తం అరిగి పెడుతుంది. ఏం రాస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఏం రాస్తున్నావు? కేఐ ధృవిక కాదురా, DHRUVI కేఐ ధృవిక. రాయరా ఒకసారి, రాయ్ ఇటు పెట్టి రాయి, నాకు కనిపిస్తలే. ఇటు పెట్టి రాయి. రాయ్ డి అదే DHI ఎందుకు అవుతారా? ధృవిక, DHRU ధృవిక కాదు, DHRU రాయ్. ధృవిక అవుతుంది అది. మళ్ళా రాయ్ స్టార్టింగ్ నుంచి. అరే శేఖర్, వీడు ఏ పని చేసింది చూడరా? కిందికెళ్ళి వేడిగా వస్తుంది. ఏందబ్బా అనుకుంటున్నా నేను. ఏంద్రా రే క్రియాన్షి, ఇది ఏంద్రా? ఇది శిరీషాన్ని తీసుకురా. కిందికెళ్ళి నాకు మొత్తం వేడిగా అవుతా ఉంది. ఎందుకు అర్థం కాలే. ఆర్రా ఏమో రా నీకు నేను రాస్తా ఒక్క నిమిషాలు. అంటే
నీ పేరు నీకు రాకపోతే ఎట్లా నాని? ఇది ఏం పేరు అది? కేఐటి. కైట్ కాదురా అది, ధ్రువిక. రాయ్ కింద రాయ్. ఏంది అది? నేను గీనే క్లోజ్ చేస్తే నువ్వు గింత దూరం పోయినా ఏందిరా? మార్కెట్ పోయినప్పుడు తెస్తే ఇవాళ ఓపెన్ చేస్తుండే. ఒకవేళ ఈ రోజు కూడా చూడకపోతే ఇట్లా పుచ్చి పట్టిపోతుండే. ఎందుకంటే మనకు పైసలు పుణ్యానికి వస్తున్నాయి కదా. మరి గిన్ని రోజులు ఏం చేసిరా? సప్న ఏం చేస్తున్నావు? దోశ వస్తున్నావు. దోశల దండ, ఈ మెడల దోశల దండ. మా ఇంట్లో దోశలు ఈరోజు ఎందుకు ఇంతగానం పెట్టారు? 2 రోజులకు వస్తుంది. 2 రోజులకేనా? 8 కిలోలు 2 రోజులు అంటే 8 కిలోలు ఏం కాదు బాబు, అది కిలో పిండికి అంతే. కిలో పిండేనా? మరి అంతగానే ఉబ్బింది. పులిచిపోయి బయటికి వచ్చినట్టు పొంగింది బాగా. ఓకే ఓకే. వస్తున్నాయి మరి దోశలు? ఆగం చేస్తున్నాయా? ఓకే ఫైన్. నాకు అంబలు పోయారా? అయితే అంబలు తాగరా? మీరు డికాషన్ కూడా పెట్టదు. మీరు పెడితే నాకు కూడా తాగాలనిపిస్తుంది. నీకు పోయాం అందుకనే మేము పెట్టుకొని మేమే తాగేస్తాం. కానీ నువ్వు ఈరోజు ఏదో బై మిస్టేక్ ఉన్నావు అని చెప్పి పోసిన అంతే, లేకపోతే రోజు పోయాము. ఓ సూపర్ వచ్చినాయి. సూపర్ అంటే సూపర్. అయితే ఫుడ్ ఛానల్ వీడియో తీద్దామా రేపు? అవును. వరంగల్, మరి వరంగల్ పరిస్థితి ఏం చెప్పనా? నా ఇష్టం అంటే నీకు పోవాలని లేదా? నీకు పోవాలని ఉందంటే దొరికిపోతాం. లేదు నా ఇష్టం అంటే నాకు పోవాలని లేకపోతే నేను ఆగిపోతా. నీ ఇష్టం చెప్పని అడిగినా నేను. ఎవరైనా అమ్మగారింటికి ఎవరైనా పోకుంటుంటారా? పోతా అని చెప్పొచ్చు కదా. మరి నీ ఇష్టం. నీ మనసులో ఏముందో నాకేం. నిన్న నుంచి మొన్న చెప్తానే ఉన్నా పోదాం పోదాం అని. నాకు చెప్పినాను మా పిండి ఫోన్ చేసిందని. నాకు చేసింది. మరి నీకెట్లా తెలుసు? మళ్ళా నాకు తెలియదు. నువ్వు చెప్పే ఇప్పుడు నువ్వు వీడియోలో చెప్తానే నాకు తెలుసు నాకు చేసిందని అన్నాను. నాకు తెలుసా? శేఖర్ ఎప్పుడన్నారా? ఇప్పుడు నువ్వు వీడియోలో అన్నవా లేదా? ఫోన్ చేసింది అంటే నాకే చేసింది అని అన్నవా లేదా? ఫోన్ చేసింది అన్నావు కానీ ఫోన్ చేసిన విషయం నాకు తెలుసా? తెలియదు. ఇంట్లో ఫోన్ నీకేమైనా చెప్పినా? నువ్వే అన్నావు కానీ ఇప్పుడు నాకే చేసింది ఫోన్ అని. శేఖర్ అన్నారా? సరే ఇప్పుడు నువ్వు వీడియో చేసి మరీ చూసుకో. సప్న నువ్వు నాకు దొరికిపోతావు. నువ్వు ఎంత ఏం చేద్దాం అనుకున్నా. సరే బాబా ఇంట్లో ఫోన్ చూపిస్తా. నేను ఇంట్లో ఎమ్మ పిన్ని నాకు ఫోన్ చేసింది. నా ఫోనే చెక్ చేసినట్టు నువ్వు రాత్రి నాకు తెలియదు. నాకు ఫోన్ చేసిన విషయం నీకు ఎట్లా తెలుసా? చేస్తే నీకే చేస్తాను. నాకు చెప్పిరు కాబట్టి చెప్పాలి కదా. మరి అల్లునికి కాదు ఎవరైనా బిడ్డకు ఫోన్ చేస్తారా? అల్లునికి ఫోన్ చేస్తారా? ఏమో ఎట్లుంటుందో. నువ్వు చేస్తా చెల్లకి చేస్తావా? గిరి చేస్తావా? చూసినా శేఖర్ కొట్లాట పెట్టుకోవాలని ఎట్లుంటాడు. కొట్లాట పెట్టుకోవాలని వస్తుంది సప్నకి. ఫోన్ ఇదిగా ఈమె బుద్ధి వస్తుంటది. ఏమనుకో ఇవ్వాలి ఒక్కరోజు మళ్ళీ ఆమె ఫీల్ అవుతుంది. మళ్ళీ హోలీ రోజు మళ్ళీ అలిగింది అనుకో, మళ్ళీ 2-3 రోజుల దాకా మళ్ళీ వీడియోలో మళ్ళీ బుంగమూతి పెట్టుకుంటుంది. ఇక పోనీ కొన్ని ఎట్లుంటాయి అంటే భరించుకోవాల్సిందే మనమే, ఇక తప్పదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తారు? దోశలు వస్తున్నా. అయిపోలే ఇంకా దోశలు వస్తే పని అయిపోతుందా? ఎందుకు మరి పని పెట్టుకోరు? ఇంకా రోజు టిఫిన్ ఏం చేయాలో? ఒక రోజు ఇడ్లీ 2 రోజులు వెళ్తే అబ్బా నిన్న అయితే అన్న దాని మీద కలిసి లేచిపోయాడు. నేను కూడా తినలేదు. నాకు ఇడ్లీ అంటే నచ్చదు. అంటే టిఫిన్స్ నాకు ఏది నచ్చదు. అప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు అడ్డగోలుగా పెట్టారు మాకు. అది తిని విరక్తి ఉంటుంది మాకు. నువ్వు కూడా అడ్డగోలుగా తిను. మరి తప్పదు. హాస్టల్ ఇంకేం దొరుకుతుంది? ఏం దొరకదు మాకు. అప్పుడు పెట్టింది తినాల్సి వస్తుంది. అందుకనే అవి తిని ఇంటికి వచ్చినాక వీటి మీద విరక్తి పుట్టింది. అందుకని ఇంటికన్నా ఎక్కువ టిఫిన్లు తినా. బయట కూడా ఇప్పుడు టిఫిన్ అంటే అసలు తినా. ఫస్ట్ ఫుడ్కే పడతాను నేను. ఫుడ్ అన్నం ఉండదు నాకు. అన్నంలోకి ఏమున్నా సరే కారం తొక్కు ఏదన్నా వేసుకుని తింటా. కానీ అన్నం తింటే నాకు తిన్నట్టు అనిపిస్తుంది. 3 పూటలు అన్నం తింటే షుగర్ వస్తుందట. నాకు కూడా తెలియదు. డాక్టర్ అన్నాడు తగ్గించుకున్నమ్మా అప్పలకే లేదుగా ఇప్పుడు పొజిషన్ అని అన్నాడు. జనరేషన్ మారిపోయిందిగా. ఇది చెప్పలేము ఎట్లయితే ఏమోది. అందుకని చెప్పేసి రోజు దోశల పిండి. ఇది దోశల పిండినా? గిద్ద పెద్ద ఎందుకుంది? చిన్న గిన్నెలో లేసే ఊకే పొంగిపోతుంది. సగం నీళ్ళ పాలు అవుతుంది. అందుకని చెప్పేసి పెద్ద గిన్నెలో పోసి పెట్టిన. ఎటు పోతున్నావునా? గాలి కూడా తోలిపోతున్నా. ఏ బుడ్డాడు వద్దు. అది ఎంత పచ్చి కూర్చుని బాగా
క్రియాచ్ గాడి చల్లగా వస్తుంది మన బాయ్ పోతావా బాయ్ సరే పోయినా తొందరగా పట్టుకుంటాడుగా సరే 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 నువ్వు కూడా గట్టనే షాప్ కి పోయి నాకు హెడ్ షోల్డర్ షాంపూ లేవా అన్న పోయినాక నేను పోతుంది అన్న వచ్చినాక పోతాడు ఎందుకు హెడ్ అండ్ షోల్డర్ ఎందుకు అది ఉంది అష్యూర్ నా నెత్తిలా డాండ్రఫ్ ఘోరంగా వస్తుంది నెత్తిలేనా డాండ్రఫ్ ఎందుకు వస్తుంది డాండ్రఫ్ కూడా నా జుట్టు మొత్తం మూసిపోతుంది అయితే డాండ్రఫ్ ఎందుకు వస్తుంది తెలుసా నాకు కూడా తెలియదు అబ్బా ఏదో తెలిసినట్టుగా చెప్తున్నావు అంటే మీకే తెలియాలి మరి మీకు జుట్టు వాళ్ళు మీకే లేకపోతే మాకే తెలుసు ఒకప్పుడు మాకు డాండ్రఫ్ వచ్చినప్పుడు గుండు కొట్టించుకుంటాం మీ ఇష్టం మరి అది అన్న మేము ప్రతి సమ్మర్ కానీ ఏదైనా గుళ్ళకి పోతే కంపల్సరీ అన్న గుండు కొట్టించుకుంటాం నాకు తెలిసి అట్లా కొట్టుకొని ఎంటకలు పోయినా మరి ఎట్లయితే తెలియదు కానీ ఇక మాకు దేవుడు అదృష్టం ఇవ్వలేదు మాకు ఎంటకలు చూసిపోతుంది డాండ్రఫ్ కి పిల్లలు ఉంటుంది అయితే ఎప్పుడైనా సాయంత్రం టైంలో ఆయిల్ పెట్టుకోవాలి నైట్ మొత్తం ఆయిల్ మసాజ్ అంటే నెత్తికి పడుతుంది కదా అట్లా ఎంటికలు స్ట్రాంగ్ ఉంటాయి మేము పెట్టేది అప్పుడే సాయంత్రం పెడతారా పొద్దున సాయంత్రం పొద్దున పెట్టదు పొద్దున పెడితే కొప్పేసి అట్లానే జుట్టు కూడా దువ్వము అట్లా పెట్టినా అనుకో హెడ్ ఎక్ వస్తుంది హెడ్ ఎక్ వచ్చి నెత్తిన వస్తుంది కాదు నేను ఏం చెప్పినా ఆహా నూనె పెడతారు కదా నూనె అంతా ఇట్లా ఏదో అయితే నాకైతే హెడ్ ఎక్ వస్తుంది నేను నూనె పెట్టా కానీ నాకైతే షాంపూ తీసుకురా మర్చిపో షాంపూలే కదా అట్లనే ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఫెయిర్ అండ్ లవ్లీ లేదు ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటా అయినా కానీ నేనంటే అప్పుడు ఆఫీస్ పెట్టుకుంటాను ఇప్పుడు అది కూడా లేదు నాకు కావాలి ఎండాకాలం ఎండాకాలము ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే చెమట ఎక్కువ వస్తుంది ఏం కాదు ఎటైనా బయటకు పోయినప్పుడు పనికి వస్తుంది ఫెయిర్ అండ్ లవ్లీ ఇంటికాడ ఉన్నప్పుడు అంటే ఇవే మొక్కలకి అయితే బయట పోయేటప్పుడు తీసుకున్నావు అంతే బయట పోయినప్పుడు బయట కార్లో తయారై నేను అయ్యా మీరు రెగ్యులర్ ఎక్కడ తయారవుతారు మీరు నాన్న పాపం ఎడ రెడీ చేస్తారు బుడ్డని ఎడ రెడీ చేస్తారు ఇంకా కార్ అనగానే కథం కార్ అనే వేస్తారు ఏమని ఉంటే లగేజ్ రాలే తీసుకొని వేయాలి పని తిడుతుంది మాకు అంటే రోడ్ మీద పోయే రోడ్డు అదే కాబట్టి పిల్లలనే తయారు చేద్దాం అన్నట్టు అక్కొకరం నేను ఒకరు అట్లా రెడీ చేస్తాం కాబట్టి మేము పోతాం అంతే ఆగం చేస్తారు ఇంత రెడీ మరి గట్టినే చేస్తాను మరి మీరు టైం అయితేనే ఉంటే టైం మీరు సెట్ చెప్పాలి రేపు ఫలానా టైంకి ఇది పోతాము మీరు ఫలానా టైం వరకు తయారు కావాలని చెప్పి పొద్దున ఏ లేసి మేము గిన్నెలు బట్టలు ముందు పెట్టుకున్నాక నడువురు అన్నట్టు గట్టనే అవుతుంది మన ప్లానింగ్ చేసుకుంటే తెలుసు కదా ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడే చెప్పిన అన్న ఇప్పుడు ఇమ్మీడియట్ గా టిఫిన్ చేసి మళ్ళీ హైదరాబాద్ పోవాలి ఇప్పుడు అన్న నేను పోయి వస్తాము మిగతా మీరే నంటు చేయాల్సి వస్తుంది నన్ను రోజులు కానీ మీకు కూడా తెలుసు వాళ్ళ అంటే నేనేం చేయాలంటే ట్యూషన్ అవుతుంది చూసినావా ఆమెకు తెలుసు కాబట్టి అప్పుడే ఎక్కువ ఉన్నది తమ్ముడేడి రాలే ఏడిచ్చినాడా మీరు పోయేటప్పుడు ఎంతమంది పోయారు ఏడికి పంపించారు రాలే మరి నువ్వు ఎవరికి ఇచ్చిపోయావు చెప్పు క్రియాన్స్ ఏడి ఎవరికి ఇచ్చిపోయారు క్రియాన్స్ని వీళ్ళు పోయేటప్పుడు ముగ్గురు వేయచ్చు బండి మీద మరి ఏరి నిజం చెప్పు అదే నేను అడుగుతున్నా ఎడతలకు వేయరాని ఆనే ఉండా పో తీసుకురాపోరు మరి తీసుకురాపోరు ఏడా ఎందుకు పోవచ్చదా జత నీకు పోవచ్చొద్దా తీసి ఆడ పెట్టిపోతే తీసుకొని పోయింది అసలు పడనే పడదు వాళ్ళిద్దరు వాడదు కొట్లాడుకుంటా ఉంటారు గిచ్చుకుంటారు ఆమె కొడితే ఈమె కొదు ఈమె కొడితే అమ్ముకోదు దిగినా వద్దు 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 జ్యోతి తమ్ముని ఎత్తుకోతాం పరమ అనుకున్నా ఇంకా గిచ్చిపోయినామనుకున్నా అన్న వచ్చి ఇచ్చిపోయాడు ఏడిచిండు మనం తప్ప ఇంకెవరు ఎత్తుకోలే కదా ఒకటేసారి ఏమనిపించింది ఏమో ఏడుసనే నువ్వు కన్నాలకి నీళ్ళు వెళ్ళినాయి సడన్గా వేసుకుంటూ తీసుకొచ్చేసరికి మేము ఎట్లా భయపడమే సార్ నువ్వు తీసుకున్నావు కదా బండి మిగిలిన పట్టడం అని చెప్పేసి మేము వచ్చినావు కానీ అన్న ఇచ్చిపోయాడు ఇక ఆడ ఆపిండు ఆపేసరికి అప్పుడు ఓనన్నాడు ఫస్టే తీసుకోగానే పోయిండు సరే అని చెప్పేసి బోర్ వేసేద్దామని బోర్ వేసి వచ్చినాం నీళ్ళున్నాయి ఆడ పొలంలో నీళ్ళు ఉన్నాయి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ పోయి బంద్ చేయాలి అంతే అది మాసం అయితే నీళ్ళు ఇప్పుడు ఇంకతలో పెట్టు పాకురు పాకరైన అంతా వాటర్ లోపలికి భూమిలోకి ఇంకతలేవు అవి జ్యోతి ఏం చేస్తున్నావు ఇప్పుడే టిఫిన్ చేసినా మీరు చేసినా జ్యోతి నువ్వు నన్ను ఓట్లకు ప్రతిసారి జ్యోతి వస్తుంది ఏ నానే ఏమిలో జడేసుకుంటున్నావు అప్పుడే చెప్పురా ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు
ఉబ్బరిస్తుంది కదా పైకి ఉబ్బరిస్తే ఫ్రీగా ఇచ్చి పెట్టాలి శిరీష, కొద్దిగా గాడ పాడాలి కానీ. కింది కుట్టారు ఉబ్బరిస్తుందా? అయితే కొంచెం వేస్తున్నావా? పైన కట్టు పిల్క. ఇట్లా కడితే వెరైటీ కనబడుతుంది ఫేస్, మంచిగా కనబడుతుంది. సినిమాలలో యాక్టింగ్ చేస్తారు చిన్న చిన్న పిల్లలు క్యారెక్టర్లు, అట్లా కనిపిస్తుంది. అంబలు వచ్చిన నాకు కూడా పోయావా? నాకేనా? అయితే కొద్దిగా సాల్ట్ వేయాలా? నేను సాల్ట్ ఎక్కువ కొద్దిగా లైట్గా, అదే కొద్దిగా వేసి అందులో అంటే నీకు ఊపిందని చెప్తున్నావు నిజంగానే. సాల్ట్ వేయవా ఇప్పుడు? ఇలా మెతుకులు ఎక్కువనట్టు వేయరు జరీన్లా ఇంగ్రీడియంట్స్, అంటే అన్నం వేస్తారు కదా, అన్నము అదొకటి ఒకటి వేస్తే మంచిగా కనబడతాయి అట. పడేసే వేస్ట్ అది. అదొకటి ఉంది థమ్స్ అప్, ఇది ఒకటి ఉంది. మిగిలిన మొత్తం ఇది నేను తెచ్చిన, మిగిలిన అది చెల్లె ఇట్లా తెచ్చారు. ఎందుకు చేస్తే నేను ఎక్కువైనా థమ్స్ అప్ ఇంట్లో తీసుకొచ్చినప్పుడు ఆమె ఎప్పుడు తెచ్చిందో తెలియదు అంటే నేను ఏం చేయలేదు. మరి ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చేది ఒకటి ప్రతిదానికి మళ్ళీ నేనేనా జ్యోతి? ఏమైంది ఏ నాని అలాంటి పని చేయొద్దని చెప్పినా? జుట్టు మొత్తం గుండె అవుతుంది. ఇప్పుడే కట్టిరు మళ్ళీ జుట్టు. అసలు జుట్టు ఇష్టం చూడు ఆమె ఏం చేస్తుందో. వద్దు నాన్న వద్దు, అంబల్ తాగచ్చు. అంబల్ చెల్ల కూడా వేరుగా. టీచర్ జాబ్ పైసలు వచ్చినాయి, ఆ దావత్ లేదు. ఇల్లు పిల్లర్లు పోసింది, పొక్కలు తీసింది, అన్ని తీసింది. అంటే ప్రతిదానికి ఒక్కొక్క దావత్ కావాలా? యూట్యూబ్ ఒకటే మొన్న పటవలసలు చేపించుకుంది, కమ్మలు చేపించుకుంది. మరి మీరు కాలు మొక్కినప్పుడు ఏం చేసింది మరి? అడగాలి అప్పుడే. ఈ ముందుంది మరి ఆగురు మరి మొక్కలే మొన్ననే మరి ఎవరు మొక్కలే? ఇద్దరం మొక్కినాం, మీరే మొక్కలేదు. ఇంకా మేమేం మొక్కినాం మాకైతే తెలియదు. సరే మొక్కినందుకు ఇగో దేని లెక్క దాని అలా చేతుల కట్ట గ్యాప్ లేకుండా గాజులు కావాలంట. గాజులేగా జ్యోతి అదే అన్న పోదాం రా. 500 అయిపోతుంది. ఏం దాకా ఇప్పిస్తా తెలుసా? దాకా ఇప్పి చేతు కాదా గ్యాప్ ఉండదు కదా. డజన్లు కావాలండి. సరే నడవని పని అయితే చెప్తున్నా నేను. ఏ నాని అట్లా చేయొద్దు బిడ్డ సరేనా? నువ్వు పాలు తాగు, పాలు తాగినాను. స్లేటా స్లేటారా? ముగ్గుల బుక్ అంటే జ్యోతి నేను ఇయ్యా. నాని బుక్ కూడా వద్దు నాన్న, నాని ఉన్నాను సరేనా?